తుంగభద్ర డ్యాం కొత్త గేట్లను తెలంగాణ, ఏపీ, కర్ణాటక సీఎంలు ప్రారంభించారు. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం డీకే శివకుమార్ ముగ్గురు కలిసి గేట్లను ప్రారంభించారు. కొత్త గేట్ల ప్రారంభానికి ముందు ముగ్గురు సీఎంలు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. భేటీలో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం డీకే శివకుమార్ తో పాటు కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్, ఏపీ మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల పాల్గొన్నారు. తుంగభద్ర గేట్లు కొత్తవి అమర్చడం, ప్రాజెక్టుల రక్షణ వంటి అంశాలపై చర్చించారు. తుంగభద్ర గేట్ల పునరుద్ధరణ పనులు చరిత్రలో నిలుస్తాయని ఏపీ, తెలంగాణ, కర్ణాటక సీఎంలు అన్నారు. మూడు రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేస్తామని కర్ణాటక సీఎం డీకే శివకుమార్ తెలిపారు. నీటి సమస్యలు ఓ కొలిక్కి వచ్చాయని, తెలంగాణకు రావాల్సిన నీటి వాటాపై కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో చర్చించామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రాజెక్టు నిర్వహణ బాగుంటేనే భవిష్యత్ తరాలకు మేలు జరుగుతుందని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. Myself, Chandrababu Naidu and Revanth Reddy, we believe in one thing. We don't want to write history. We don't want to read history. We believe in creating history. That is what all the three leaders of the South India is. So I am very happy you are a part of this great movement and you have shared us. Ivattu, one more thing I would like to tell you. I always tell one thing. Jategooduvudu aramba. Jategoodu ಚರ್ಚಿಸುವುದು ಪ್ರಗತಿ. ಜತೆಗೂಡು ಕೆಲಸ ಮಾಡುವುದು ಯಶಸ್ಸು. That means joining together is the beginning, discussing together is the progress, working together is the success. That is what under the leadership of Mr. Patil we have joined, we have discussed, and today a message is going to come to all the farmers of the three states that we all are united and we will save the farmers of the state. తుంగభద్రలో మట్టి పేరుకుపోవడం కావచ్చు, నీళ్ల తరలింపులో ఉన్న సమస్యలు కావచ్చు, ఈ రోజు ఆ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాలి. గద్వాల, అలంపూర్ ప్రాంతంలో ఉన్న ఆర్డీఎస్ లక్షలాది మంది రైతులకు మేలు జరగాలి అని ఈనాడు ఈ సమావేశంలో సిఆర్ పాటిల్ గారి దృష్టికి, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. పెద్దలు డీకే శివకుమార్ గారి సూచన మేరకు మేమందరం ఈ సమస్య పరిష్కారం కోసం ఒక అడుగు ముందుకు వేసి కలిసికట్టుగా పని చెయ్యాలి అని ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాం. ఖచ్చితంగా చరిత్రలో ఈరోజు సువర్ణ అక్షరాలతో లిఖించబోతున్నారు. నేను మొదటి నుంచి నీకు పంచాయతీ కావాలన్నా, సమస్య పరిష్కారం కావాలన్నా అంటే సమస్యలకు పరిష్కారమే కావాలి, శాశ్వతంగా రైతాంగ ఆకాంక్షలు నెరవేరాలి అని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అందుకే ఈనాడు రాజకీయాలకు అతీతంగా, ఎన్నికలలో స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకోకుండా ఈనాడు ఈ ప్రాంతంలో ఈరోజు ఇక్కడ తుంగభద్ర నది ఒడ్డున జరుగుతున్న చర్చలు చరిత్రలో గొప్ప నిర్ణయంగా మారబోతుంది. ఈ నిర్ణయం తప్పకుండా కృష్ణానది జలాలు, గోదావరి జలాలు, తుంగభద్ర నది జలాలలో అంతర్రాష్ట్ర జల వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపిస్తుందని మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం. 1983లో ఆ రోజు మే నెలలో 4 ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి కలిసి తమిళనాడుకు ఒక్కొక్క రాష్ట్రం 5 టీఎంసీ నీళ్లు ఇవ్వాలని నిర్ణయం చేశాం. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఆధ్వర్యంలో చేశారు. ఈరోజు సిఆర్ పాటిల్ గారి ఆధ్వర్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, అది మరి తెలంగాణ ముఖ్యమంత్రి, ముగ్గురు ముఖ్యమంత్రులు కలవడం ఒక చరిత్ర. ఈ చరిత్ర ఈ రాష్ట్రాల భవిష్యత్తుకి నాంది అవుతుంది. 70 సంవత్సరాలుగా కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలకి త్రాగునీరు, కొంతవరకు తాగునీరు ఇచ్చినటువంటి ప్రాజెక్టు ఈ తుంగభద్ర ప్రాజెక్ట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. माननीय आंध्र प्रदेश के मुख्यमंत्री श्री चंद्रबाबू नायडू जी को भी और श्री
के रेवंत जी को भी बहुत बहुत उनका आभार व्यक्त करता हूं कि आपने देश के अंदर जो बदलाव आ रहा है, माननीय प्रधानमंत्री जिस तरह से देश में सड़क बनाकर सबको जोड़ रहे हैं, इसी तरह पानी की योजना बनाकर भी सबको जो जोड़ना चाहते हैं, इसके अंदर आपने आज कई कदम एक साथ इन्होंने मिलकर आगे बढ़ा है। इससे आप सबको भी पानी मिलेगा।